Tarun, Sai and Sampath working together can finish a work in 8 days. Tarun alone can do it in 20 days and Sai alone can do it in 24 days. In how many days can Sampath alone do the same work? ఇక్కడ తరుణ్ సాయి సంపత్ వర్కింగ్ టుగెదర్ అంటే ఈ తరుణ్ అనే పర్సన్, సాయి అనే పర్సన్ ప్లస్ సంపత్ అనే పర్సన్, ఈ ముగ్గురు కలిపి ఒక వర్క్ను 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అండ్ తరుణ్ ఎలోన్, తరుణ్ ఒక్కడే ఆ పని 20 డేస్ టైంలో చేస్తాడు. అండ్ సాయి ఎలోన్, సాయి ఒక్కడే ఆ పని 24 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమో 3 మెంబర్స్ చేశారు, తర్వాత తరుణ్ ఎలోన్ చేశాడు, సాయి ఎలోన్ చేశాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 8, 20, 24 యొక్క ఎల్సిఎం. 8, 20, 24 ఎల్సిఎం విల్ బి ద 120. ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 3 పర్సన్స్ ది ఎఫిషియన్సీ అంటే 120/8 అంటే 15. 15 విల్ బి ద ఎఫిషియన్సీ ఆఫ్ ది 3 పర్సన్స్, తరుణ్, సాయి, సంపత్తి. అదే తరుణ్ యొక్క ఎలోన్గా చేశాడు 20 డేస్లో, టోటల్ వర్క్ 120. 120/20 అంటే తరుణ్ ఎఫిషియన్సీ విల్ బి ద 6. అండ్ 120/24 అంటే మన సాయి ఎఫిషియన్సీ, సాయి ఎఫిషియన్సీ విల్ బి ద 120/24 అంటే 5. ఇక్కడ మనకు 3 పర్సన్స్ ఎఫిషియన్సీ 15, 2 పర్సన్స్ది 6 + 5 అంటే 11. అంటే టోటల్ ఎంత ఉంది? 15 - 11 చేసేస్తే, అంటే ఈ 3 మెంబర్స్ నుంచి ఈ 2 మెంబర్స్ యొక్క ఎఫిషియన్సీ తీసేస్తే సంపత్ ఎఫిషియన్సీ వస్తుంది. 15 - 11 అనేది 4. సంపత్ ఎఫిషియన్సీ విల్ బి ద 4. టోటల్ వర్క్ 120. టోటల్ వర్క్ బై సంపత్ ఎఫిషియన్సీ 4 కాబట్టి 4 × 1 = 430. 30 డేస్. సంపత్ ఒక్కడ ఆ పనిని 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు.